తెలుగుదేశం ప్రశాంత్ కిషోర్ మధ్య సఖ్యత కుదిరింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ 3 నెలల నుంచి ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో చంద్రబాబుతో లోకేష్తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకుని భేటీ అయ్యారు. తెలుగుదేశం తరపున రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియా, పబ్లిసిటీ, క్యాంపెయిన్, సర్వేలు చేసే విధంగా అంగీకారం కుదిరిందని చెబుతున్నారు. హైదరాబాద్లో మరోసారి చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ పని ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ. ఈ సమావేశంలో అనేక ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. 3 నెలల ముందు నుంచే తెలుగుదేశం నేతలతో ప్రశాంత్ కిషోర్ టచ్ లోకొచ్చారు. లోకేష్ సహచరుడు కిలారి రాజేష్ ద్వారా ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే లోకేష్, చంద్రబాబుతో పలుమార్లు భేటీ అయ్యారు. లోకేష్ తో ఢిల్లీలో, చంద్రబాబుతో హైదరాబాద్ లో సమావేశమయ్యారు. మరోసారి ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీలో రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున పనిచేసేందుకు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత జగన్ కు దూరమయ్యారు. పలుమార్లు జగన్ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. 3 నెలల నుంచి టీడీపీ నేతలతో టచ్ లోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వీరి మధ్య ప్రధానంగా జగన్ ప్రభుత్వ పనితీరుపై పీకే టీం గమనించి అధ్యయనం చేసిన అంశాలు చర్చకొచ్చాయి. ప్రభుత్వ విధానాలపై యువత తీవ్ర అసంతృప్తిగా ఉందని, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం కనిపిస్తుందని సూచించారు. నిరుద్యోగం, ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాదుడు ప్రభావం తీవ్రంగా ఉంటుందని, దళితులు, బీసీలపై దాడులు ఆయా వర్గాలను వైసీపీకి దూరం చేశాయని, 1-2 మినహా మంత్రులందరికీ 0 మార్కులే అని పీకే వివరించినట్టు తెలిసింది. ప్రభుత్వానికి అహంకారం పెరిగిందనే భావన ప్రజల్లో ఉందని, ప్రజల అభిప్రాయాల మేరకు ప్రతిపక్షాల వ్యూహాలుండాలని కూడా పీకే టీం చెప్పినట్టు తెలిసింది. చంద్రబాబు అరెస్టుతో తటస్థులు, వైసీపీ వర్గాల్లో కూడా జగన్ పై వ్యతిరేకత వచ్చిందని పీకే వివరించినట్టు తెలిసింది. రానున్న ఎన్నికల్లో ఈ అంశాలన్నింటిపై దృష్టి సారించాలని కూడా చంద్రబాబుకు పీకే సూచించారు. తెలుగుదేశం సోషల్ మీడియాలో బలహీనంగా ఉండడంతో వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను కూడా పీకేకి అప్పగించినట్లు సమాచారం. తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు, ప్రాంతాల వారీగా సభలు, ఆయా జిల్లాల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సర్వే వివరాలు వంటి అంశాలు చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్, లోకేష్ మధ్య భేటీలో చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన పొత్తును కూడా, కామన్ మేనిఫెస్టోని కూడా ప్రజలకు చేరువ చేయాలని చంద్రబాబుకు ప్రశాంత్ కిషోర్ సూచించారు. అతి త్వరలో హైదరాబాద్ లో మరోమారు చంద్రబాబు, పీకే టీం భేటీ జరగనుంది. టీంలోని కీలక సభ్యులు సంతన్ సింగ్, కిరణ్ లు కూడా భేటీలో పాల్గొనున్నారు. చంద్రబాబుతో ఈ వారం పీకే టీం మరోసారి భేటీ కానుంది. హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ భవన్ ను పీకే టీం కప్పగించాలి అనే నిర్ణయానికి టీడీపీ నేతలు వచ్చినట్టు తెలుస్తోంది. పీకే బృందం సభ్యులు ఏపీలో వివిధ జిల్లాలు, నియోజకవర్గాల నుంచి ఎప్పటికప్పుడు అక్కడి అభ్యర్థుల బలాబలాలను అధినేతకు సమాచారం పంపుతున్నారు.